Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చాప్టర్ 3 దేశమును ప్రేమించమన్న పాఠ్యాంశంలో ఉన్న కృత్యాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చున్నారు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. చిత్రంలో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారని ఇచ్చున్నారు. దీని జవాబు చిత్రంలో ప్రాథమిక పాఠశాల భవనం, జాతీయ జెండా, జెండా స్తంభం, పూల కుండీలు, నీళ్ల వాటరింగ్ క్యాను, డ్రాయింగ్ బోర్డు, రంగులు, బెస్ట్లు, జెండాలు, జెండా చిత్రాలు ఉన్నాయి. విద్యార్థులు రంగులు వేస్తూ, మొక్కలను నీళ్లు పోస్తూ జెండా చిత్రాన్ని గీస్తూ ఉన్నారు అని రాయండి. నెక్స్ట్, జెండా ఎప్పుడెప్పుడు ఎగురు చేస్తారు అని ఇస్తున్నారు. దీని జవాబు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం మరియు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భాలలో ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ఇతర ప్రాముఖ్యత కలిగిన రోజులలో జాతీయ జెండాను ఎగరవేస్తాము అని రాయండి. నెక్స్ట్, మన జాతీయ జెండాలో ఏ రంగులు ఉంటాయి అని ఇచ్చున్నారు. దీని జవాబు మన జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ అనే 3 రంగులు ఉంటాయి. మధ్యలో నీలి రంగు అశోక చక్రం ఉంటుంది అని రాయండి. నెక్స్ట్, వినడం, ఆలోచించడం, మాట్లాడడం అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. గేయంలో దేశాన్ని ప్రేమించాలి అన్నారు కదా, దేశాన్ని ప్రేమించాలంటే మీరేం చేస్తారని ఇచ్చున్నారు. దాని జవాబు వచ్చేసి దేశాన్ని ప్రేమించాలంటే వట్టి మాటలు చెప్పకుండా తోటి ప్రజలకు సాయం చేస్తాను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను, జాతీయ చిహ్నాలను, జెండాను గౌరవిస్తాను మరియు అందరితో సోదరి భావంతో ఉంటాను అని రాయండి. నెక్స్ట్, సెకండ్ చూడండి. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి దేశాన్ని ప్రేమించి మంచిని పెంచాలి, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చెయ్యాలి, పాడి పంటలు పొంగి పొర్లేలా కష్టపడాలి, దేశభక్తి ఉందంటూ గొప్పలు చెప్పుకోకుండా ప్రజలకు మేలు చేసి చూపించాలి, సొంత లాభం మానుకొని పొరుగు వారికి తోడ్పడాలి, దేశమంటే మట్టి కాదని మనుషులని గ్రహించి అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి నడవాలి అని రాయండి. థర్డ్ వన్ చూడండి. ఈ గేమ్ ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలు తెలపండి అని ఇచ్చున్నారు. దీని జవాబు దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం లేదా పొగడ్తలు చెప్పుకోవడం కాదు, స్వార్థాన్ని వీడి పక్క వారిని సహాయపడడం, దేశాభివృద్ధికి కృషి చేయడం మరియు పాత మరియు మత సామర్థ్యంతో వెలగడమే నిజమైన దేశభక్తి అని రాయండి. నెక్స్ట్, ఫోర్త్ వన్ చూడండి. సొంత లాభం మానుకొని ఏం చేయాలని ఇచ్చున్నారు. దీని జవాబు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సహాయం చేయాలి అని రాయండి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ జాతులు, మతములు ఎలా మెలగాలి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి జాతులు, మతములు అన్ని భేదాలు మరిచి అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలి అని రాయండి. నెక్స్ట్, చదవడం, వ్యక్తపరచడం ఇచ్చున్నారు. చూడండి. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. గట్టి మేలు తలపెట్టాలంటే మనం ఏమి చెయ్యాలి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి గట్టి మేలు తలపెట్టాలంటే మనం వట్టి మాటలు కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి అని రాయండి. నెక్స్ట్, సెకండ్ వన్ చూడండి. ఐకమత్యం గురించి కవి ఏమని చెప్పారు అని ఇచ్చున్నారు. దీని జవాబు దేశస్థులంతా చట్టాపట్టాలు పట్టుకొని ఒకరికొకరు తోడుగా నడవాలని, మతాలు జాతులు వేరైనా అందరూ అన్నాదమ్ముల వలె ఐకమత్యంతో మెలగాలని కవి చెప్పారు అని రాయండి. నెక్స్ట్, చూడండి. కింది పారాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక వీధిలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండేవారు అనే పారా ఇచ్చున్నారు. ఆ పారా నుంచి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. వాటి జవాబులు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పారా ఆధారంగా పండుగలు ఎందుకు చేసుకుంటారు అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఆ ఆనందం కొరకు అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. సంతోష్ కు వచ్చిన సందేహాన్ని వాళ్ళ నాన్న ఎలా తీర్చాడని ఇచ్చున్నారు. దీని జవాబు బాబు పండుగలు ఆనందాన్ని పంచుకోవడం కోసం
కోసం చేసుకుంటాము. ఆనందానికి మతం ఉండదు అని నవ్వుతూ సంతోష్ నాన్న అతనిని సందేహాన్ని తీర్చాడు అని రాయండి. స్టార్ట్ చూడండి. అన్ని మతాల పండుగలు కలిసి చేసుకోవడంపై నీ ఉద్దేశం ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు, అన్ని మతాల పండుగలు కలిసి జరుపుకోవడం వలన మనుషుల మధ్య ఐకమత్యం, ఆప్యాయత మరియు సోదరి భావం పెరుగుతాయి. ఇది చాలా మంచి పద్ధతి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. మీ వీధిలో మీరు ఎప్పుడైనా ఇలా జరుపుకున్నారా? జరుపుకుంటే ఎలా జరుపుకున్నారో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు, అవును, మా వీధిలో సంక్రాంతి, రంజాన్ మరియు క్రిస్మస్ పండుగలను అందరం కలిసి జరుపుకుంటాము. ఒకరింటికి ఒకరు వెళ్ళి పలకరించుకుంటూ పిండి వంటలు పంచుకుంటూ సంతోషంగా గడుపుతాము అని రాయండి. పదజాలం ఇచ్చున్నారు. చూడండి. కింది గళ్ళలో చెట్ల పేరు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉదాహరణకు మామిడి అని ఇచ్చున్నారు. నెక్స్ట్ ఏప అని రాయండి. నెక్స్ట్ రావి, నెక్స్ట్ మర్రి, ఉసిరి, అరటి, జామ, కొబ్బరి, సంపంగి, నారద మందార అని రాయండి. నెక్స్ట్ చూడండి. పై పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ ఉదాహరణకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు అని ఇచ్చున్నారు. నెక్స్ట్ ఏప చెట్టు గాలి ఆరోగ్యానికి చాలా మంచిది అని రాయండి. నెక్స్ట్ రావి చెట్టు కింద ప్రశాంతంగా ఉంటుంది అని రాయండి. నెక్స్ట్ మా ఊరిలో పెద్ద మర్రి చెట్టు ఉంది అని రాయండి. నెక్స్ట్ స్వీయ రచన అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు, దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒట్టి మాటలతో కాలం వృధా చేయకుండా ప్రజలకు మేలు చేసే పనులు చేస్తూ దేశాన్ని ప్రేమించాలని కవి చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. నీవు నీ సాటి వారికి ఎలా తోడ్పడతావో సొంత మాటల్లో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు, నా స్వార్థాన్ని కొంత మానుకొని కష్టాల్లో ఉన్న సాటి వారికి సహాయపడతాను. చదువులో వెనుకబడిన స్నేహితులకు చదువు చెప్తాను. అవసరమైన వారికి వస్తువులు ఇచ్చి తోడ్పడతాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు, మతాలు, జాతులు వేరైన భేద భావాలు లేకుండా ప్రజలందరూ అన్నాదమ్ముల వలె ఐక్యంతో కలిసిమెలిసి ఉండాలని కవి చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. భారతవాణిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు, ఫస్ట్ వన్, భారతీయులందరూ నా సోదరులు అనే భావంతో ఉండాలి. కుల, మత, ప్రాంత భేదాలను మరిచి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. అందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి కృషి చేయాలి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. మనం దేశభక్తిని ఎలా చాటాలని ఇచ్చున్నారు. దీని జవాబు, కేవలం మాటలతో కాకుండా చేతల ద్వారా దేశభక్తిని చాటాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, సమాజానికి మేలు కలగజేయడం, పర్యావరణాన్ని కాపాడడం ద్వారా మనం దేశభక్తిని చాటవచ్చు అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. తిండి గలిగితే కొండ కదలోయ్, కొండ కలవాడును మనిషోయ్ అనే గేయ పాదం ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారు అని ఇచ్చున్నారు. దీని జవాబు, పాడి పంటలు సమృద్ధిగా ఉండి మంచి ఆహారం లభించినప్పుడే మనుషులకు బలం, ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యవంతమైన శరీరంతో దృఢమైన మనసుతో ఉన్నప్పుడే దేశాభివృద్ధికి కష్టపడగలరని తెలుసుకున్నాను అని రాయండి. నెక్స్ట్ సృజనాత్మకత అని ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి. కింది గేయాన్ని పొడిగించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ వందనం వందనం భారత మాతకు వందనం, వందనం వందనం గాంధీ తాతకు వందనం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ వందనం వందనం నెహ్రూ చాచకు వందనం, వందనం వందనం దేశ సైనికులకు వందనం అని రాయండి. నెక్స్ట్ ప్రశంస అని ఇచ్చున్నారు. దేశభక్తి గురించి తెలుసుకున్నారు కదా. మన దేశాన్ని నిత్యం రక్షించే సైనికులు ఎవరైనా ఎదురు పడితే ఏ విధంగా ప్రశంసిస్తారని ఇచ్చున్నారు. దీని జవాబు, దేశ రక్షణ కోసం ఎండా వాన చలిని సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో రాత్రి పగళ్ళు మీరు చేసే త్యాగం ఎంతో గొప్పది. మీ ధైర్య సాహసాల వల్లే మేమందరం ఇళ్లలో ప్రశాంతంగా సురక్షితంగా ఉండగలుగుతున్నాము. మన దేశానికి మీరు అందిస్తున్న సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సేవలకు జై హింద్ అని ప్రశంసిస్తూ సెల్యూట్ చేస్తాను అని రాయింది. నెక్స్ట్ భాష్యాంశాలను ఇచ్చున్నారు. చూడండి. కింది
వాక్యాలు చదవండి, క్వశ్చన్ మార్క్ ఈ గుర్తుకు 0 చుట్టండి అని ఇచ్చున్నారు. ఇక్కడ మొత్తం 6 వాక్యాలు ఇచ్చున్నారు. ఆ వాక్యం చివరలో క్వశ్చన్ మార్క్ గుర్తు ఉంది కాబట్టి ఆ వాక్యాలను 0 చుట్టండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చున్నారు. దేశ నాయకుల చిత్రాలు సేకరించండి, వారు దేశానికి చేసిన సేవలను 4-5 వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ మనం కొంతమంది దేశ నాయకుల యొక్క చిత్రాలు సేకరించి ప్రదర్శించి వాటి గురించి రాద్దాం. మొదట మహాత్మా గాంధీ గారు మన జాతీయ పిత. ఈయన సత్యం అహింస మార్గాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. శాంతియుతమైన పోరాటం ద్వారా ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు అని రాయండి. నెక్స్ట్ నాయకుడి పేరు అల్లూరి సీతారామరాజు అని రాయండి. అల్లూరి సీతారామరాజు గారు విప్లవ వీరుడు, గొప్ప మన్యం విప్లవ నాయకుడు. బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి మన్యం తిరుగుబాటు చేశారు. రంపం తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ పోలీసు స్టేషన్ పై దాడులు చేసి వారిని భయపెట్టారు. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుడు అని రాయండి. నెక్స్ట్ దేశ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ పితామహుడు. మన భారతదేశ సమగ్ర రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సమాజంలోని అణగారిక వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. భారతదేశంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేశారు అని రాయింది. నెక్స్ట్ దేశ నాయకులు పింగిలి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప స్వతంత్ర సమరవేదుడు. మన భారత జాతీయ పథకాన్ని రూపకల్పన చేశారు. విభిన్న నమూనాలను పరిశీలించి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో జెండాను తయారు చేశారు. ఈయన సేవలు భారతీయులందరికీ ఎల్లప్పుడూ గర్వకారణం అని రాయండి. నెక్స్ట్ తెలుగు తల్లి, తేనె పలుకులు తెలుగు తల్లి, రావాల వెలుగుల తెలుగు తల్లి అని పద్యం ఇచ్చున్నారు. ఒకసారి రాగయుక్తంగా పాడండి. నెక్స్ట్ చదువుదామనిచ్చి ఆంధ్ర కేసరి గురించి టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదిరించారు ఇక్కడ పేరాలు ఇచ్చున్నారు. ఒకసారి క్షుణ్ణంగా చదవండి. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నాను అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ మనుషులోయ్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. కింది పదాలకు బహువచనాలు రాయండి అని ఇచ్చున్నారు. పంట అని ఇచ్చున్నారు. పంటకి బహువచనం పంటలు అని రాయండి. నెక్స్ట్ దేశం అని ఇచ్చున్నారు. బహువచనం దేశాలు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 చూడండి. చట్టా పట్టాల్ పట్టుకోవడం అంటే అర్థాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీని అర్థం ఆప్షన్ ఆ కలిసి మెలిసి ఉండడం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ 1 చూడండి. కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చున్నారు. మా ఊరి చివర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వేసవి కాలం రాగానే అది నిండా కాయలు కాస్తుంది అనే పేరా ఇచ్చున్నారు. ఆ పేరా సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మామిడి చెట్టు పిల్లలకు, పక్షులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అని ఇచ్చున్నారు. దీని జవాబు మామిడి చెట్టు పిల్లలకు ఆడుకోవడానికి చల్లని నీడను, తినడానికి తీయని పండ్లను ఇస్తుంది. పక్షులు గూళ్లు కట్టుకొని నివసించడానికి ఉపయోగపడుతుంది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. పై పేరాలు సంయుక్త అక్షర పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ద్విత్వాక్షర పదాలు గట్టి అని ఇచ్చున్నారు. నెక్స్ట్ పెద్ద, చెట్టు, పిల్లలందరూ నివసిస్తాయి, గూళ్ళు అని రాయండి. సంయుక్త అక్షర పదాలు శ్రమ అని ఇచ్చున్నారు. ఇక్కడ పండ్లు, పక్షులు, కాస్తుంది అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ 1 చూడండి. దేశమును ప్రేమించమన్న గేయం ఆధారంగా వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్, సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడ్పడోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని రాయండి. నెక్స్ట్ 6 1 చూడండి. మీ ప్రాంతంలో దేశ సైనికునిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తి గురించి తెలుసుకొని 2 వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు మా ఊరిలోని రామయ్య గారు భారతీయ సైన్యంలో 20 సంవత్సరాల పాటు దేశ సరిహద్దుల్లో సేవ చేసి నమ్మకంగా పనిచేశారు. ఆయన సైనిక జీవితంలో చేసిన ధైర్య సాహసాలు, దేశభక్తి మా ఊరి ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి అని రాయండి. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం అనే భావం తెలియజేస్తూ దేశం గురించి 2 వాక్యాలు రాయండి అని
ఇచ్చినారు. దీని జవాబు మన భారతదేశంలో రకరకాల భాషలు, ఆచారాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ ప్రజలందరూ భారతీయులుగా కలిసి జీవిస్తున్నారు. విభిన్న మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ జాతీయ పండుగలు మరియు ఆపద సమయంలో అందరూ ఒకే తాటిపై నిలిచి భిన్నత్వంలో ఏకత్వం చాటుతారు అని రాయండి. ఈ ప్రశ్నతో దేశమును ప్రేమించమన్నా అనే పాఠ్యాంశం పూర్తయింది. నెక్స్ట్ పాఠ్యాంశం 4 పరివర్తన అనే పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.